హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మల్టీ స్కీమా సపోర్ట్ ఎలా ఉంటుంది ఈవెంట్ స్ట్రీమ్ అని ట్రై చేస్తాం. ఓకే, సో ఇది రీసెంట్గా మనకి రిలీజ్ చేస్తున్నాం మైక్రోసాఫ్ట్. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మనమైతే ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఒక ఈవెంట్ స్ట్రీమ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఈవెంట్ స్ట్రీమ్ పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం, యాజ్ పర్ రిక్వైర్మెంట్. లెట్ మీ గివ్ సంథింగ్. సో స్కీమా డెమ్. ఓకే, స్కీమా డెమ్. సో క్రియేట్ చేద్దాం. సో అలానే మనకి సీక్వెల్ ఆపరేటర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ప్రీవియస్ క్లాస్లో, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది కదా. సో ట్రై చేయండి, మీకు ఒక ఐడియా అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకి డిఫరెంట్ డేటా సోర్సెస్, శాంపిల్ డేటా, కస్టమ్ ఎండ్ పాయింట్ ఉంటుంది కదా. ఇక్కడ ఇక్కడ మనం ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. స్కీమా అని ఉంది కదా. సో చూడండి, ఇక్కడ మల్టీ స్కీమా సపోర్ట్ ప్రివ్యూ అండ్ గుర్తుంచుకోవాలి, ఒక్కసారి ఎనేబుల్ చేసిన తర్వాత దీన్ని సో డిజేబుల్ చేయడం కుదరదు అనమాట. ఓకే, ఇది పర్మనెంట్ ఎనేబుల్ చేయడం ఈ పర్టికులర్ ఈవెంట్ స్ట్రీమ్ కి. ఓకే, ఇప్పుడు ఒక నేను శాంపిల్ డేటా తీసుకుంటాను. సో బై స్కిల్స్, జస్ట్ క్లిక్ ఆన్ యాడ్. ఓకే, ఇమ్మీడియట్ గా చూడండి వచ్చింది, స్కీమా వచ్చింది. ఓకే, సో మీరు కావాలంటే వేరే వేరే డేటా సోర్స్ తీసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ రిపోర్ట్ కావచ్చు, లేకపోతే వేరే అజూర్ ఐఓటి, అజూర్ ఈవెంట్ స్ట్రీమ్స్, ఇలా రకరకాల డేటా సోర్సెస్ ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మీరు సో డేటా అనేది తెచ్చుకోవచ్చు అనమాట. బట్ మీకు స్కీమా ఎనేబుల్ చేయకపోతే అంటే ఇది ఎందుకు అనే డౌట్ మీకు రావచ్చు అనమాట. బేసికల్గా ఏంటంటే ఒక సోర్స్ లో మల్టిపుల్ స్కీమాస్ ఉంటే మీకు ఏదైతే స్కీమా కావాలో ఆ స్కీమా డేటా మాత్రమే ఫెచ్ చేయొచ్చు. ఓకేనా, ఇది ఒక అడ్వాంటేజ్ అన్నమాట. అలానే మీరు డిఫరెంట్ డేటా సోర్సెస్ లో మల్టిపుల్ స్కీమాస్ ని కంబైన్ చేసి మీకు ఫైనల్ గా ఏదైతే అవుట్పుట్ కావాలో అలా కూడా డెరైవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇలా డిఫరెంట్ అప్రోచెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వేరే డేటా సోర్స్ కూడా తీసుకుంటాను. సో శాంపిల్ డేటాలో స్టాక్ మార్కెట్ తీసుకుంటాను. క్లిక్ అని ఓకే. ఓకే, లోడ్ అవుతుంది. సో మీరు చూస్తే ఇక్కడ ఏముంది, ఇది స్టాక్ మార్కెట్ అన్నమాట. ఓకే, సో కావాలంటే జూమ్ చేస్తున్నాను. ఇది స్టాక్ స్టాక్ మార్కెట్ స్కీమా. అదే బై స్కేల్ అనుకోండి, డిఫరెంట్ స్కీమ్. ఓకే, అబ్జర్వ్ చేశారు కదా. కాకపోతే ఆ వచ్చే అవుట్పుట్ డిఫరెంట్ అనుకోండి, బట్ మీకు చూపించటం కోసము మల్టిపుల్ స్కీమాస్ కూడా తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పడం కోసమేనా. ఓకే, సో దీని తర్వాత మీరు ఫర్దర్గా ఏమైనా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం కానీ, లైక్ ఇక్కడ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో ఈ కస్టమ్ కోడ్ సీక్వెల్ కావచ్చు, లేదా ఫ్రీ డిఫైన్ ఆపరేషన్స్ లైక్ ఫిల్టర్, మేనేజ్ ఫీల్డ్స్, అగ్రిగేట్, జాయిన్, గ్రూప్ బై, యూనియన్, ఎక్స్పెండ్, ఇలా ఇదంతా ఇంకా డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఇలా రకరకాల అప్రోచెస్ అయితే మనకైతే ఉంటాయి. వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దిస్. ఓకే, సో ఇలా రకరకాలుగా ఉంటుంది అనమాట. బట్ ఇట్స్ వెరీ వెరీ ఈజీ. ఓకే, సో డెడ్ ఈజీ అని చెప్పాలన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే ఇది ప్రివ్యూ ఫీచర్ మాత్రమే. రీసెంట్గా ఐ థింక్ నెక్స్ట్ లాస్ట్ మంత్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇదర్ కస్టమ్ కోడ్ ఇది ఒకటి, అండ్ మల్టీ స్కీమా సపోర్ట్ అనేది. సో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది కొన్ని కేసెస్, ఎస్పెషల్లీ మనకి ఏదైతే డేటా సోర్స్ ఉందో ఆ డేటా సోర్స్ లో మల్టిపుల్ స్కీమాస్ ఉన్నాయనుకోండి. మీరు ఏ స్కీమా నుంచి సింపుల్ చెప్పాలంటే, మనం సీక్వెల్ స్కీమాస్ ఉంటాయా, డేటా వేర్హౌస్ అనుకోండి, డిబిఎస్ స్కీమ్ ఉంటుంది, సేల్స్ ఉంటుంది, ఫినాన్స్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది. వాటిలో ఏ స్కీమా డేటా కావాలో సేమ్ ఇక్కడ కూడా ఈవెంట్ స్ట్రీమ్ అనమాట. ఓకే, పేరు కొంచెం కన్ఫ్యూజ్ అనిపించవచ్చునా, బట్ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. మనం అక్కడ ఎలా అయితే చేస్తాం ఇక్కడ కూడా అదే ఫార్మాట్ అన్నమాట. ఓకే, నో నీడ్ టు డూ ఎనీ చేంజెస్ అన్నమాట. సో దాట్స్ ఇట్. ఓకే, సో రిమైనింగ్ అని కూడా మీరు చూడొచ్చు. కాకపోతే మీరు అనుకోవచ్చు, మరి మల్టీ స్కీమా మీరు ఇక్కడ చూస్తే, చూడండి ఇక్కడ నేను మౌస్ అవుట్ చేసే కదా. సో ఇక్కడ చూస్తే మనకు రెండు స్కీమ్ వస్తుంది. ఓకే, సో మీరు కావాలంటే ఈ స్కీమాని డిఫరెంట్ అవుట్పుట్ డెస్టినేషన్స్ లైక్ ఒకటం లేక్ హౌస్ కి, ఒకటం వేరే మైన ఈవెన్ హౌస్ కి, ఇలా డిఫరెంట్ కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఎక్స్ప్లోర్ చేస్తే మీకు ఒక ఐడియా అనేది రావడానికి
అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.